ఇప్పుడు మనం హోటల్ అయితే చెక్అవుట్ అయిపోయినాం. మనం తిరువనంతపురంలో నేను ఉన్న హోటల్ ఇదే, మెజెస్టిక్ ఇన్. దీంట్లో రూమ్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. ఒక నేను నైట్ వచ్చే వరకు రూమ్స్ దొరకలేదు, కాటేజ్లో ఉండే. కాటేజ్కి మంచిగానే ఉండే, కాకపోతే చిన్నగా ఉంటాయి. ఒక బెడ్ వచ్చి ఆ బెడ్ మందే ఉంటుంది. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కొడైకెనాల్. త్రివేంద్రం నుంచి 330 కిలోమీటర్స్ ఉంది. 8 hours జర్నీ చూపిస్తుంది. రీచింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 వస్తుంది. ఎంత తొందరగా స్టార్ట్ అవుతుందో రోజు లేట్ అవుతుంది. నాకు 11 అవుతుంది. 11 o'clock స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను 8 స్టార్ట్ అయిపోదాం అనుకున్నా, కానీ 11 అవుతుంది. ఆ టెంపుల్లో లేట్ అయిపోయింది నాకు. చెప్తున్నాగా కేరళ ఎంత వేడి ఉందంటే అబ్బా అబ్బా, నా జాకెట్ లోపల షర్టు మొత్తం పచ్చిగా అయిపోయింది. పద్మనాభ స్వామి టెంపుల్కి ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే వచ్చి బెస్ట్ అని ఎర్లీ మార్నింగ్ మీకు ఎంత తొందర అయితే తొందర 2-3 గంటలకు వీలైతే 3 గంటలకు లేచి వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇవాళ 5కి వెళ్ళినా, నేను 7కి అయిపోతుంది, వచ్చేసి 8కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. 5కి వెళ్ళి చూసేవారికి లైను టెంపుల్ మొత్తం ఉంది చుట్టుముట్టు. మళ్ళీ ఒక లైన్ కాదు, ఆ 3 లైన్స్, మళ్ళా 3 లైన్స్. ఇదేలో కేరళ కొండల మీద తీసుకోబోతుంది రూట్ మ్యాప్. కానీ ఇక్కడ ఇల్లులు మాత్రం మంచిగా కట్టుకోరు. పాతకాలం ఇల్లులు ఉంటాయి అట్లనే మంచిగా ఉన్నాయి. కొన్ని అని అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి పెంకుటిల్లులు మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. ఏమను అసలు లొకేషన్లో అయితే ఇక్కడికి వస్తే ఇక్కడనే ఉండబోదు అవుతుంది. అన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, చల్లగా తాకుతుంది గాలి. ఇక్కడ అట్టి పండ్లు కిలోలాగా పోసేస్తారు. మన కాడేమో డజన్ లాగా ఇస్తారు, ఇక్కడ కిలోలాగా ఇస్తారు. అట్టి పండ్లు కానీ యాపిల్ కానీ ఏవైనా ఫ్రూట్స్. అదేందో మరి అదేం లెక్కను. కొండ మీదనే ఉన్నాయి ఇళ్ళన్నీ. ఒక ఇల్లు ఉంటే ఇల్లు చుట్టుముట్టు చెట్లే. అది అప్పుడే ఫారెస్ట్లో పోతున్నట్టే ఉంది. అందుకే 8 hours చూపిస్తున్నట్టుంది. 300 kilometers మొత్తం ఘాట్ అవుట్ ఉంటుంది. వాటి లేకపోతే ఆరాస్తే 3-5 hours వెళ్ళిపోవచ్చు. అరే మేము ఏదైనా హోటల్ ఉంది తిందాం అనుకుంటే అందరు తమిళ అది మలయాళం రాసిరు. అది హోటల్లో అర్థమవుతలేదు, ఏ హోటల్లో అర్థమవుతలేదు. నేను నిన్న పొద్దున్న నుంచి ఏం తినలేదు. నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ తిన్నా అంతే. త్రివేంద్రంలో ఎంత వేడి ఉందో ఇక్కడ అంత చల్లగా ఉంది. ఇక్కడ చల్లగా గాలి వస్తుంది మంచిగా. అంటే అక్కడ చెట్లు ఏం లేవు, పక్కనే రివరు, అదే పక్కనే సముద్రం, హ్యూమిడిటీ ఎక్కువ. ఇక్కడ ఫుల్ చెట్లు, చల్లగా వస్తుంది గాలి ఆరామ్సే. కేరళ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 96 ఉంది. ఇక్కడ కొన్ని డ్రింక్స్ తీసుకున్నా, ఎనర్జీ డ్రింక్స్. ఒకటి కింద పడితే పాపం వాళ్ళు కింద పడేసిన, ఒకటి పగిలిపోయింది. వాళ్ళు ఎత్తుతారు. గ్లౌజ్ ఉండడం వల్ల నాకు అది చేయి గ్రిప్ దొరకలే. అది ఇట్లా పట్టుకున్నా, అది జారిపోయింది గ్లౌజ్ ఉండడు. సరే ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. ఇక దానికి బిల్లు కట్టేసి వచ్చినాం అంతే. నేను కొన్ని తీసుకున్నాను. ఒక రెడ్ బుల్ ఒకటి కిన్లీ సోడా ఒకటి, గ్రీన్ ఆపిల్ సోడా ఒకటి బాదం మిల్క్ ఒకటి, ఒక 2-3 తీసుకున్నాను. నాకు ఇక్కడ ఫుడ్ దొరికేటట్లేదు, నాకు డౌటే ఉంది. ఏడే చూసినా ఆ బజ్జీ కొట్లు తప్ప ఇంకేం కనబడతలేవు. ఆ టీ షాప్లో ఆ బజ్జీలు, ఆ సమోసాలు ఉంటున్నాయి, ఆ టీ కాఫీ అంతే. ఇక అంతకుమించి ఏం లేవు. ఇక ఈడ రెస్టారెంట్ అనే కాన్సెప్టే లేదు. ఈడ ఏదో ఒకటి ఉంటుంది, ఉన్నదేమో మూసి ఉంటుంది. ఇట్లా పెడతారు అవన్నీ. ఎప్పుడు అది తింటే ఉంటామా పోతామా ఒక తెలియదు. అల్లు డీప్ ఫారెస్ట్లోకి వచ్చేసినాం. మనం ఎంటర్ అయినాం. ఇక్కడ ఇవన్నీ రబ్బర్ చెట్లు, రబ్బర్ తీస్తారు. ఆ కవర్లు ఏంటివా అనుకున్నాం అన్నీ. అలా కింద పౌల్స్ పెట్టి రబ్బర్ వస్తుంది దాంట్లో. పాత బ్రిడ్జ్ అనుకుంటా ఇది. కేరళలో లాటరీ లీగలు, వేరే రోడ్ల మీద పెట్టి అమ్మేస్తారు లాటరీ టికెట్లు. అయితే ఇవన్నీ అవి లాటరీ షాపులు, ఇవన్నీ లాటరీ టికెట్వే. ఇవి మరి ఇంత ఇచ్చరిగా అమ్మేస్తారుగా లాటరీలు. ఇప్పుడే ఫుడ్ తిన్నా, ఏదో రెస్టారెంట్ ఉంటాయి. అయితే దాంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ 65 తీసుకున్నా తిందామని. రెండిట్లో చికెన్ ఉడకనే లేదు, అట్లే పచ్చి ఉంది. అది ఎట్లా తింటారని చెప్పమని అడిగితే ఆడుండి ఏదో చెప్తున్నా, వాని భాషలో ఏదో చెప్తున్నా, నాకేం అర్థమవుతుంది. నేను చెప్పిన భాష వానికి అర్థమవుతుంది. ఏం చేస్తారు కాగా ఆడ వదిలేసి వచ్చేసినాం మొత్తం. ఇక తినలేదు. మనం మళ్ళీ తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ అయిపోయినాం.
కేరళ స్టేట్ దాటేసి తమిళనాడు దాంట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇక అక్కడ మొదలైంది ఈ రోడ్లు బ్యాటల్స్. మధ్యలో రోడ్లన్నీ గుంతలు. కేరళలో ఆడ ఫారెస్ట్లో కూడా రోడ్ మంచిగా ఉండే. ఇటుకెళ్ళి తీసుకొచ్చింది. అసలు రోడే లేదు ఆడ. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఇంటే ఉన్నట్టుంది. ఇక ఆడ ఒక తాతను అడిగితే అందుకు పోయి లెఫ్ట్ తీసుకో, క్వశ్చన్ మొత్తం కొండ బండరాయి మొత్తం. అది అవన్నీ అనిపించట్లేదు. కొండ మీద కట్టిరు కదా. సీనరీ చూడండి మంచిగా ఉంది, శాంతంగా. ఆగుతాను ప్రశాంతం. ఇక్కడ నుంచి చిన్న డైవర్షన్ లెఫ్ట్, నేషనల్ హైవే 744. ఏమో ఎదురుగా కొండలు, అటు ఇటు పంట పొలాల మధ్య రైట్ రోడ్. ఎవరన్నా తిరువనంతపురంలో పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి పొద్దుగాల వెళ్ళిపోరు. 3 o'clock వెళ్ళిపోరు. 4కి దర్శనం స్టార్ట్ అవుతుంది. 4 నుంచి 5 వరకు 1 hour టైమింగ్స్ ఉంటాయి. దర్శనం టైమింగ్స్ దానికి మొత్తం ఓపెన్ ఉండదు, టైమింగ్స్ ఉంటాయి. గూగుల్లో మీకు చూపిస్తుంది. మీకు నార్మల్ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటుంది అని. రోజు బట్టి నీకు టైం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నేను 5కి వెళ్ళాను, ఎట్లా చెప్తున్నా 5కి వెళ్తే 9కి అయింది నాకు దర్శనం. యాక్చువల్లీ నేను అనుకున్నా 5కి పోతే 8 వరకు వచ్చేసి 8కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. అని లైను నేను పోక ముందుగా ఈస్ట్ గేట్ నుంచి వెస్ట్ గేట్ దాకా వచ్చింది లైన్. అంత రష్ ఉండే. నేను అట్లా పోయి లైన్లో నిలబడి 1 hour నిలబడ్డా. మార్నింగ్ యాక్చువల్గా 5కి వెళ్ళినా 6:30 వరకు దర్శనం ఉంటుంది. 5 to 6:30 ఫస్ట్ది. నేను 6:30 వరకు అయిపోతుందిలే, 7 వరకు వచ్చి 8 వరకు బయలుదేరుదాం అనుకున్నా. లైన్ చూసే వరకు గుడి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 8:30కి ఓపెన్ చేశారు. 8:30కి మళ్ళీ దర్శనం అవుతా లేదా, ఇంత క్యూ ఉందని చెప్పి నేను 500 టోకెన్ తీసుకున్నాను. పోయినా నీకు ఫ్రీ దర్శనం ఉంటుంది, 500 ఉంటుంది. నేను 500 దర్శనం కోసం లైన్లో పడ్డా. ఆడొక లైన్ ఉండే. కరెక్ట్ నా ముందుకు రాగానే ఈ లైన్ కదిలింది. ఇక పోయి నా మధ్యలో దూరం వెళ్ళిపోయినాయి. ఇక ఎంకిలు ఉన్నాను ముందుకు వచ్చి దూరం వెళ్ళిపోయినాయి. అట్లా అందరికీ దొరకదు. ఎంత పొద్దుల వీలైతే అంత పొద్దులు వెళ్ళిపోండి, లేకపోతే మస్తు లేట్ అవుతుంది. మీరు లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. ఇటు సైడ్ హెవీ వెహికల్స్ రాణిస్తాడు. 13:30 డైవర్ట్ చేస్తున్నాడు. పొలిటికల్ అనుకుంటాను ఇట్లా కూర్చుంటారు అందరూ, మగవాళ్ళు ఆడవాళ్ళు వన్ సైడ్. సిటీ పెద్దదే ఉన్నట్టుంది, రష్ బాగుంది, ట్రాఫిక్ కానీ. మనం ముందర 1 kilometer తర్వాత రైట్ తీసుకోవాలా. అక్కడ నుంచి కొడైకెనాల్ మన ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. అవి సంథింగ్ 72 pins సంథింగ్ ఏదో ఉంటుంది చూసినావా, అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఎదురు కొండ ఎంత పెద్దగా ఉంది, మీకు చిన్నగా అనిపించవచ్చు వీడియోలో, కానీ చాలా పెద్దగా ఉంది ఆ కొండ. ఇక్కడ నుంచి మన కొడైకెనాల్ ఘాట్ రోడ్ స్టార్ట్. ఇక్కడ నుంచి 47 kilometers ఉంది. ఈ 47 kilometersలో 21 pins ఉంటాయి. నాకు రోడ్ ఇలా 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 ఉంటుంది. ఈ 47 kilometersకి 1.5 hour జర్నీ పడుతుంది. విజిబిలిటీ నుంచి చూపిస్తాను, ఇక లేకపోతే ఏం చేయలేం.
ట్రై చేస్తా చూపించడానికినే. చూడైతే చూద్దాం మనం. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కర్వ్ మాత్రం చాలా షార్ప్ వస్తుంది. బండి మొత్తం స్లో డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. షార్ప్ నెట్ పిన్స్ లా జీరో విజిబిలిటీ ఆపోజిట్లో వస్తాయి మనం. ఇప్పుడు ఎట్లుంది మన నైట్ ఏందో సన్లైట్ పోముందే కొంచెం వెళ్ళిపోవాలి స్పీడ్గా. సన్లైట్ పోయిందంటే ఇక మళ్ళీ పోలేము మనం, మెల్లగా పోవాల్సి వస్తుంది. ఇక మన ముందే ఉంది కొండ పెద్దది. ఏమైనా ఉందా? చెట్లు మొత్తం రోడ్ కవర్ చేసినాయి పైన. నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపుతాడు సీనరీ. ఆ చెట్ల మధ్యలో ఒక్క 2 ఇల్లులు ఉన్నాయి అంతే. సీనరీ ఏమైనా ఉందా? ఇక అక్కడ ఉన్నాయి ఒక 2 ఇల్లులు ఉన్నాయి అంతే, అన్ని అడవిల మధ్యలో. మరి అదేంటిదో తెలియదు. ఎంత మంచిగా ఉంది బాబా. లైటింగ్ పోయే కొద్దీ చీకటి డార్క్ అయిపోతుంది మొత్తం ఫారెస్ట్. రోడ్ మంచిగా ఉంది, రోడ్ మొత్తం సూపర్ ఉంది. రోడ్ అదొకటి మెచ్చుకోవాలి, ఘాట్ రోడ్లో రోడ్ మంచిగా ఉంది. కొన్ని ఘాట్ రోడ్లో రోడ్ బాగోదు, ఎవరు ఇక్కడ బాగానే ఉంది ఘాట్ రోడ్. నేను అటు ఇటు చూసినా అనుకో ఇక నా పని అంతే. ఇక నేను ముందుకే చూస్తా, నేను అటు ఇటు చూడలేను. నేను ఎక్కువ తల తిప్పినానంటే ఇక అంతే సంగతి, ఇక కథమే. ఇక డార్క్ అయిపోయింది. చాలా డార్క్ అయిపోయింది. ఇంకా చీకటి అయితే ఇంకా మొత్తం డార్క్ అయిపోతుంది, కనబడదు మనకేం. ఇప్పుడే ఏం కనిపిస్తలేదు, మొత్తం డార్క్ అయిపోయింది అంటే ఇక మొత్తానికి కనబడదు. కనబడుతున్నాయి మీకు ఇవి రోల్స్, అవి ఇట్లా తిరుగుతాయి. ఎప్పుడైనా బై మిస్టేక్ అట్లా ఏమైనా వెళ్ళిపోయినాం అనుకో, అవి బండిని అటు పోకుండా ఇటు రూమ్కి పుష్ చేస్తాయి. అంటే తిరుగుతుంది, ఇటు రాసుకుంటూ వెళ్ళిపోతుంది, ఇటు స్ట్రైట్ వచ్చేస్తుంది బండి, అటు వెళ్ళిపోదు, లెఫ్ట్కి వెళ్ళిపోదు. అట్లా ప్రతి దగ్గర అట్లే పెట్టాలి హైవేల మీద. ఎప్పుడన్నా గుద్దినప్పుడు అవతలకి ఏం గుంతలు కానీ ఏమైనా లోయలో పడకుండా ఇటు దొబ్బేస్తుంది బండిని. చలి స్టార్ట్ అయిపోయింది బా, చేలు గడ్డ కడుతున్నాయి అప్పుడే. చలి ఘోరంగా వస్తుంది చలి అయితే. పైనకి వెళ్ళే కొద్దీ చలి ఎక్కువ అవుతుంది. కింద అంత ఏం పెట్టలే కానీ పైనకి వచ్చినప్పుడు ఇట్లా మొత్తం షివరింగ్ అవుతున్నా, అంత చలి ఉంది. జాకెట్ వేసుకున్నా చలి పెడుతుంది. నాకైతే లైట్గా భయం వేస్తుంది, ఎందుకంటే ఒక్కరిని ఎప్పుడు ఎంతకైనా రిస్కే పోడు ఈ అడవిలో పోటీ. అది ఘాట్ రోడ్డు, ఏదో డేర్ వేసి పోతున్నా. నేను కొడైకెనాల్ చేరుకుంటే చాలు. ఫోన్లో అయితే సిగ్నల్ మొత్తానికే పోయింది, ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ అని వస్తుంది. కొడైకెనాల్ ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది, హాఫే వచ్చినాం మళ్ళీ, ఇంకా హాఫ్ ఉంది. మీరు అక్కడ వాటర్ ఫాల్ ఉంది, మీకు కనిపిస్తలేదు, నాకే లైట్గా అనిపిస్తుంది. మార్నింగ్ టైం వచ్చింటే మంచిగా కనబడేది, నైట్ పూట్లో ఏం కనబడుతుంది, చాలా మిస్ అయినా. చూద్దాం ఒకసారి మార్నింగ్ దగ్గర ఏమైనా ఉంటే చూడాలి ఒకసారి, వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంటే. అసలు కొడైకెనాల్ ఇంత చలి ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున్నుంచి ఎండ కొట్టింది, అరే ఉంటుందిలే మామూలుగా ఉంటుంది చలి, అంత ఏం పెట్టదు అనుకున్నా. కానీ ఎక్కుతుంటే నా బండి ఇంజన్ టెంపరేచర్ 22 degrees పడిపోయింది. అంటే బయట ఇంకెంత ఉండొచ్చో అర్థం చేసుకోండి. నాకు తెలిసి A15 ఉందో 12 ఉందో. రన్నింగ్ ఇంజను 22 పడిపోయింది, 45 ఉన్నది 22 పడిపోయింది. ఇంకా తగ్గుతూనే ఉంది అది ఇంజన్ టెంపరేచరు.
పైన పోయే వరకు ఎంత అవుతుంది మరి మొత్తం కొడైకెనాల్ పోయే వరకు? కొడైకెనాల్ షటర్లు వేసుకుని తిరుగుతారు అందరు. ఈడ అంత చలి ఉంది. ఈడ నేను గ్లౌజులు వేసుకున్నా అయినా చలి పెడుతుంది నాకు.